చేయాల్సిన అవసరం ఆవశ్యకత ఎంతైనా ఉన్న పరిస్థితి కనబడుతుంది. ఇక దాంతోపాటుగా కాళేశ్వరం ఏ దిక్కు చూసినా ఏ మూల చూసినా ఏ ఊరికి వెళ్ళినా ఏ వాడకి వెళ్ళినా ఏ ఇంటికి వెళ్ళినా ఏ గడపకి వెళ్ళినా ఒకటే పంచాయతీ ఒకటే రచ్చ. కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్. దీంట్లో బీజేపీ మాత్రం సైలెంట్గా ఉన్నది. కాళేశ్వరం విషయంలో బీజేపీ అనేది చాలా సైలెంట్గా ఉన్నది. మరి ఎందుకున్నదో ఆ పార్టీకి సంబంధించిన నేతలు ఎందుకు స్పందిస్తలేరో నాకైతే తెలియదు. కానీ పూర్తి స్థాయిలో ఆ పార్టీకి సంబంధించిన నేతలు ఎందుకు మౌనంగా ఉన్నారు అనే విషయం కూడా మనకు తెలియదు. ఆ పార్టీకి సంబంధించిన నేతలు అయితే మౌనంగా ఉన్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఎందుకు మౌనంగా ఉన్నారు ఏంటి అనేది కూడా మనకు అర్థం కాని పరిస్థితి అయితే కనబడుతుంది. దీంట్లో కాళేశ్వరం విషయానికి సంబంధించి ఒక్క బ్యారేజీ కాదు, లేకపోతే ఒక్క కాలువ కాదు, ఒక్క కెనాల్ కాదు, ఒక్క రిజర్వాయర్ కూడా కాదు. దాదాపుగా బ్యారేజీలు ఎన్ని ఉన్నాయి, కాలువలు ఎన్ని ఉన్నాయి, కెనాల్ ఎన్ని ఉన్నాయి, చాలా సందర్భంలో హరీష్ రావు చెప్పిన పరిస్థితి కనబడుతుంది. దీంట్లో మేడిగడ్డ ప్రాజెక్టుకు సంబంధించి కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు కూడా అనుమానం వ్యక్తం చేసిన పరిస్థితి కనబడుతుంది. ఏమని అనుమానం వ్యక్తం చేసిండంటే పూర్తిగా కూడా ఒక క్లారిటీగా కూడా అనుమానాన్ని వ్యక్తం చేసిండు. ఏమని, మేడిగడ్డను కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలే కూల్చేసే ప్రమాదం ఉందా, గతంలో కూడా వీళ్ళే చేశారా అనే అనుమానాన్ని కూడా వారు గతంలో వ్యక్తం చేశారు. ఇప్పుడు ఇదే కాళేశ్వరానికి సంబంధించి మళ్ళొక్కసారి మాజీ మంత్రి హరీష్ రావు పూర్తి స్థాయిలో ఏమన్నాడు అనేది కూడా చూద్దాం. కాళేశ్వరంపై దుష్ప్రచారం, కాంగ్రెస్ అంటేనే కరప్షన్, ఆ పార్టీ డిఎన్ఏలోనే అవినీతి, మంత్రి ఉత్తమ్కి మతి భ్రమించింది, చెప్పిన అబద్ధాలనే మళ్ళీ చెప్తుండు, కాళేశ్వరంపై కుట్రలు తప్ప ఒక్క ప్రాజెక్టు పూర్తి చేయలేదు, కమిషన్లను దండుకొని జేబులో నింపుకుండ్రు మాజీ మంత్రి హరీష్ రావు అంటూ కూడా చూస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. కాళేశ్వరంలో తెలంగాణకు జీవనం, 9 ఉమ్మడి జిల్లాలకు నీళ్ళివ్వచ్చు, కేసీఆర్పై కుట్రతోనే ఎండబెట్టారు, భవిష్యత్తు దృశ్య కాళేశ్వరం ప్రాజెక్టు కాంగ్రెస్కు నీళ్ల మీద సోయలేదు, బీఆర్ఎస్ హయాంలో నీళ్లు నిధులు నియామకాలకు డోకా లేదు, ఇప్పుడు తెలంగాణ ద్రోహి చేతులలో రాష్ట్రం, నీళ్లు నిధులు నియామకాలు ఆ సెమినార్లో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అంటూ కూడా ఇక్కడ చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇక మరోవైపు పోలవరం డెడ్ స్టోరేజ్ నుంచి నీటిని ఎత్తిపోయొద్దు, అనుమతులు లేకుండానే ఈ ప్రాజెక్టు చేపడుతున్నారు, ఎత్తిపోతల పథకాన్ని అనుమతించరాదు, సిడబ్ల్యూసి పర్మిషన్కు విరుద్ధం, గోదావరి నది యాజమాన్య బోర్డు పోలవరం ప్రాజెక్ట్ అథారిటీకి లేఖ అంటూ కూడా చూస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. మొత్తానికి ఇక్కడ 3 అంశాలను కూడా మనం చర్చిస్తే ఒకటే అంశం కనబడుతుంది. నీటి హక్కులను కాలరాస్తుంటే ఏం చేస్తున్నారు, ఏపీ కుట్రలను సీఎం మంత్రులు అడ్డుకోరా, బనకచెర్లకు ఎఫ్ఆర్బిఎం సడలింపు అన్యాయం, కాళేశ్వరం ప్రాజెక్టుపై రేవంత్ సర్కార్ దుష్ప్రచారం, కరప్షన్కు కేర్ ఆఫ్ కాంగ్రెస్, మతి భ్రమించిన ఉత్తమ్, బ్యారేజ్ను వాడుకుంటూనే తెల్ల ఏనుగు అంటారా, అవగాహన లేక సీఎం మంత్రి అడ్డగోలు మాటలు, మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. వారు నిన్న ట్విట్టర్లో స్పందించిన తీరైతే మనం చూసాం. మొత్తానికి ఇక్కడ జరుగుతున్న పరిణామాన్ని కనుక మనం కాస్త లోతుగా చర్చిస్తే కనుక కాళేశ్వరం గురించి ఎవరైతే మాట్లాడతారో, ఫస్ట్ ఆఫ్ ఆల్ కాళేశ్వరం విషయంలో 1,00,000 కోట్ల రూపాయల అవినీతి జరిగింది అన్నారు. మొత్తానికి కాళేశ్వరం ప్రాజెక్టుకు అయిందే 94,000 కోట్ల రూపాయలు. ఇది రేవంత్ రెడ్డి గారి స్వయాన పిల్లనిచ్చిన మామ మాట్లాడిన పద్మారెడ్డి గారు మాట్లాడిన వ్యాఖ్యలు. దాంతోపాటు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన చాలామంది కూడా మాట్లాడేలు 94,000 కోట్ల రూపాయలు అయిందని. అయితే కొంతమంది దొంగ మేధావులు తెలంగాణలో ఉన్నారండి. కొంతమంది దొంగ మేధావులు వాళ్ళు తెలంగాణ రాష్ట్రం, నా పేర్లు కూడా ఉన్నాయి వాళ్ళ దగ్గర. వాళ్ళ సౌతే మళ్ళీ ఏంది అంటే వాళ్ళ తలక ఏడబెట్టుకోవాలని అర్థం కాదు. నేను చెప్తున్నా వాళ్ళు పొద్దుగల బువ్వ కూడా తిన్నారు. నేను తిట్టే తిట్లకు, నేను చేసే ఆరోపణలకు వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి బయటికి కూడా వెళ్ళదు. ఆ దొంగ మేధావులకు నేను చెప్తున్నా, అరే దొంగ మేధావులు మీకు మంచిగా చెప్తున్నారు, మీరు సెమినార్లు పెట్టు ఇతరత్ర పెట్టు కాళేశ్వరం మీద దుష్ప్రచారం చేయకూడదు. మీకు అంతగానో నీతి నియత నిబద్ధత లేకపోతే మేము రోజు అన్నమే తింటున్నామంటే మేడిగడ్డను రిపేర్ చేయమని ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారికి రిక్వెస్ట్ చేయండి. వారికి పూర్తి స్థాయిలో కూడా ఏదన్నా వినతి పత్రాన్ని అందజేయండి. మీకు ఎట్లా ముఖ్యమంత్రికి యాక్సెస్ ఉంది కదా, చెప్పేసి ఆ మేడిగడ్డను చేయండి. ఎందుకంటే పూర్తి స్థాయిలో ఇవాళ 25వ తారీఖు, ఇంకో 5 రోజులు అయితే పూర్తి స్థాయిలో వానాకాలం శురు అవుతుంది. జూన్ జూలైలో పూర్తి స్థాయిలో విత్తనాలు నాటుకుంటారు. వర్షాల ప్రభావం ఎక్కువగా ఉన్న సందర్భంలో మేడిగడ్డకు ప్రమాదం పొంచి ఉండే అవకాశాలు ఉంటాయి. గతంలో ఇదే మేడిగడ్డ మీద పూర్తి స్థాయిలో ఆరోపణలు చేసినప్పుడు లక్షల క్యూసెక్ల నీటిని దమ్ముండి నిలబెట్టింది మేడిగడ్డ ప్రాజెక్టు. మనం అందరం చూసాం, ఆ ప్రవాహాన్ని తట్టుకొని నిలబడింది. ఈ మేధావులందరికీ నేను చెప్పే, ఈ సోకాల్డ్ మేధావులందరికీ నేను చెప్పేది ఒకటే, రేవంత్ సర్కార్కు అనుకూలంగా మీరు మాట్లాడండి. ఎందుకంటే మీకు నెల వచ్చే జీతాలను నేనెందుకు అడ్డుపడాలి, కానీ మీ పొట్ట నేనెందుకు కొడతా కానీ నాకు తెలుసు. కానీ ఏ కాంట్రాక్టర్ దగ్గర పోయి మీరు ఎన్ని బ్యాగులు తెచ్చుకుంటారు, ఎవరు తీసుకొచ్చులు, తీసుకొస్తే మీరు వాళ్ళకు 5,000 ఎంతమందికి ఇచ్చిళ్ళు, 2,000 ఎంతమందికి ఇచ్చిళ్ళు, ఆ మూట మోసుకొచ్చిన వాళ్ళకి అవన్నీ నాకు తెలుసు. మీ బినామీలు ఎవరి దగ్గర ఉన్నారు, ఒక్కొక్క మేధావికి 8 నుంచి 12 మంది బినామీలు ఉన్నారు. బయటికి చూడవు ప్రజా పోరాటాలు, ప్రభుత్వం మీద పోరాటాలు, ప్రజా సమస్యల మీద పోరాటాలని లఫుట్ మాటలు బంద్ చేయరు. వాళ్ళ పొద్దుగాల మంజైపోతే
ఏది కేసీఆర్ జోలికొస్తే చెప్పు తీసినా కదా, ఇప్పుడు డైరెక్ట్ చెప్పు పట్టుకొని మీ ఇంటికే వస్తాను. నేను బాధ్యతగా చెప్తున్నా. ఈ పిచ్చి పిచ్చి కామెంట్లు కనుక ఈ దొంగ మేధావులు బంద్ చేయకపోతే మాత్రం ఘోరంగా ఉంటుంది. రేవంత్ రెడ్డి చెప్పుతోనే కూర్చిస్తాను. నేను చెప్తున్నా కదా, ఈ రాష్ట్రానికి ఉపయోగపడే మాటలు మాట్లాడు, ఈ రాష్ట్రానికి సంబంధించి పూర్తి స్థాయిలో బాగు చేసే అంశాల గురించి మాట్లాడేది. గత ప్రభుత్వం అయిపోయింది భయ్. బీఆర్ఎస్ ప్రభుత్వం అనేది తప్పు చేసిందా, కరెక్ట్ చేసిందా, ప్రజల తీర్పును మనం గౌరవించినాం. యనుమల రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం అనేది ఏర్పడినప్పుడు ఆ ప్రభుత్వాన్ని ముందుండి నడిపించేసి ఆ ప్రభుత్వానికి మంచి సలహాలన్నీ ఏది ప్రెస్ మీట్లు పెట్టి కేసీఆర్ కాళేశ్వరానికి అవినీతి పడ్డాడు గంతే కదా అని ఒకడు, దాంట్లో ఇంకొకటి లేదు 1,00,000 కోట్ల అవినీతి జరిగింది. 1,00,000 కోట్లు ఏమని మీ తాత ముత్తాతలకి వెళ్ళి తెచ్చిల్లారా బేవర్స్ గారు? మీరు దొంగ మేధావులు కాకపోతే అన్నం తింటూ ఉంటే ఒంట్లో సీమునెత్తురుంటే నేను మళ్ళీ చెప్తున్నా, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారికి సంబంధించి వెళ్ళండి, వినతి పత్రాన్ని ఈరి. పాపం ఆయన మంచోడే, ఆయన చుట్టూండే భజన బ్యాచ్ ఆయన చెడగొడుతుంది. నేను చెప్తున్నా కదా, ఆయన చుట్టూండే ఆయన బ్యాచే చెడగొడుతుంది. కానీ ఆయన దగ్గర పోయి రిక్వెస్ట్ చేసి ఆ మేడిగడ్డను రిపేర్ చేసి కాళేశ్వరం మంచి ప్రాజెక్టే, దాన్ని ఉపయోగించుకుందామని చెప్పుర్రి. అరే ఎన్నిసార్లు చెప్తాడు భయ్, ప్రాజెక్టు కోసం 24 గంటల మంచం వేసుకొని అక్కడనే ఉండి పూర్తి స్థాయిలో డే అండ్ నైట్ కష్టపడ్డ హరీష్ రావు ఎన్నిసార్లు చెప్పాలి? ఆ ప్రాజెక్టు కోసం ఊకేవైన జగదీష్ రెడ్డి ఏం చెప్పాలి? ఆ ప్రాజెక్టు కోసం నిరంతరం పర్యవేక్షించిన కేసీఆర్ ఏం చెప్పాలి? అరే భయ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 1956 నుంచి 2014 వరకు ఒక గుంటకు నీళ్లు వారడానికి కూడా నీళ్లు దొరకని పరిస్థితులలో ఈరోజు 3 పంటలు పండించుకోవడానికి నిత్యం కూడా వానాకాలం లెక్క చెరువులన్నీ మత్తడి పోస్తూ ఉన్నాయి. కళ్ళ ముందు అభివృద్ధి కనబడుతుంది. వడ్లు కొంటని యానుండి వస్తుంది అనుకుంటారు, ఉత్పత్తి యానుండి వస్తుంది అనుకుంటే ఏమైనా ఏంది ప్లాస్టిక్ ఏమైనా తయారు చేస్తారు అనుకోండి. రైతులు పూర్తి స్థాయిలో కష్టపడ్డారు, వాళ్ళకు నీళ్ళు వచ్చినాయి కాబట్టి ఆ పంట పండుతుంది. ఆ పంట దిగుబడిని చూసైనా కాళేశ్వరం యొక్క పూర్తి స్థాయిలో కూడా దాని యొక్క లాభాన్ని తెలుసుకోవాలి. కానీ ఊకే సెమినార్లు పెట్టి ఏం సెమినార్లు పెడతారు? ఎవరు సెమినార్? కాళేశ్వరం ఏడబోయింది? నీ కొడుకు బిడ్డల మీద ఒట్టేసి చెప్పు కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందో. ఈ సోకాళ్ళు మేధావులకు సంబంధించి మామూలుగా ఉండదు. ఇక్కడ నుంచి నేను చెప్తున్నా కదా, వార్ వన్ సైడే. ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి దగ్గర పోదాం పారి. కాళేశ్వరం విషయంలో ఆయనకు కూడా క్లారిటీ ఉంది, ఆడ అవినీతి ఏం జరగలేదు కాబట్టి ఏదో రాజకీయ ఆరోపణలు చేయాలి కదా అని ఆయన చేస్తాను. మీకేం అవసరమే? బుక్కులు చదివినా, తొక్క చదివినా, లొట్టపీస్ చదివినా అని బాగా డ్రామాలు చేస్తున్నారు తెలంగాణలో ఈ మేధావులు అనేటోళ్ళు. ఏ నుండి వచ్చిర్రా భయ్? మీరు ఎవరు సర్టిఫికేట్ ఇచ్చిన మీరు మేధావని? ఎవడిచ్చిన మీకు సర్టిఫికేట్ మేధావని? ఎవడు మీరు? అసలు మీరెవరు? మీ కాళ్ళకు రబ్బర్ చెప్పులు ఉండే, మీ ఒంటి మీద బట్ట 500 బట్ట, మీకు కార్లు లేవు, కథ లేదు. ఇవాళ బిల్డింగ్లు ఎక్కడి, కార్లు ఎక్కడి, సెక్యూరిటీ ఎక్కడి, గన్మెన్లు ఎక్కడి? ఏం రాబాయి మేధావులను తమాషా చేస్తారు తెలంగాణలో? తెలంగాణ రాష్ట్రాన్ని, తెలంగాణ ఉద్యమంలో ఒకటి ఉండే, పరాయి ప్రాంతం వాడు మోసం చేస్తే పొలిమేరల ధన్యదాకా తరుగుతాం, ఇక్కడి వాడైతే ఇక్కడనే పాత్ర పెడతాం. ఆ రోజులు తెచ్చుకోకూరి చెప్తున్నా. ఏం చెప్తావు రంజిత్ అంటే ఏం చెప్తానో కనబడుతుందా? ఒక్కొక్కనే పూసలు కదులుతున్నాయి వెనక నుంచి. ఈ వార్తలు చదివి గీడుండే అంత ఇది కాదు. దానికి ఏం చేయాలో అన్నీ చేస్తాం. ఆ ముఖ్యమంత్రికి చెప్పుర్రి భయ్, ముఖ్యమంత్రికి పోర్రి, సార్ మన కాళేశ్వరం బాగానే ఉంది, దాన్ని వాడుకుందాం అని చెప్పుర్రి. ఈ సోకాళ్ళు మేధావులట ఆడేవాడో ఈడేవాడో అన్నట చిల్లరగాళ్ళంతా రాత్రి అయితే గుడంబ తాగే వీళ్ళు తెల్లారులేసి నీతి సూత్రాలు చెప్తారు. నిజమండి, ఇది వాస్తవమైన విషయం. తెలంగాణ ప్రాంత బిడ్డలారు దీనికి నేను కట్టుబడి ఉంటా. వీళ్ళు చెప్పే మాటలట తెలంగాణ ప్రాంత ప్రజలు వినాలట. వీళ్ళట మేధావులట, సోకాళ్ళట. ఏం నుండొస్తారా భయ్ మీరు? ఒక్కొక్కరిని చూస్తా అంటే ఒళ్ళు మండుతుంది. రేవంత్ రెడ్డికి చెప్పండి పాపం, ఆయన దగ్గరికి పోయి కాళేశ్వరం ప్రాజెక్టు మరమ్మతులు చేసుకుందాం. గత ప్రభుత్వం ఏదో తప్పు చేస్తేనే కదా మీకు అధికారంలో. వాళ్ళు తప్పులు చేయలే అని నేను అంటలేను, వాళ్ళు తప్పులు చేస్తేనే మీకు అధికారం వచ్చింది కదా. అధికారం వచ్చినప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకోమంటే ఎందుకు ఈ చిల్లర మల్లర పంచాయతీ? వాడోగొడతాడు, ఇది కాళేశ్వరం దొంగ అంటాడు. ఓడు ఎవరి చేతిలో ఏమన్నా పేపర్ నాదరా మీ దగ్గర? సుప్రీంకోర్టుకు సంబంధించిన జస్టిస్ బెంచే చెప్పింది అద్భుతమైన ప్రాజెక్ట్ అనేది. మీరెవరు చెప్పనీకి నాకు అర్థం కాదు. మీ రాజకీయం కోసం ఎమ్మెల్యే కావాలనుకుంటే, ఎంపీ కావాలనుకుంటే ప్రజలకు సేవ చేయరు. వాళ్ళని గుంజుకొని తిని వాళ్ళ రక్తాన్ని తాగుడు కాదు. ఆడికి పోతారు ఇక బుక్కులు పట్టుకొని వీళ్ళు మొత్తం 1,00,000 బుక్కులు చదిలో, 5 లక్షల బుక్కులు చదిలో. ఇక వీళ్ళకే వేరే గ్రహం నుండి ఏమైనా అతీత శక్తులు వచ్చినాయి మేధావులు అనేది డ్రామాలు చేస్తున్నారు. ఈ డ్రామాలు చేసే వాళ్ళందరికీ చెప్పుల దండాలు త్వరలో నేనే ఎత్తా. నేను చెప్తున్నా కదా, కాసేపు జర్నలిజం వదిలేస్తే అన్నీ అయితే మీకు. మీ దగ్గర ఎంత బ్యాచ్ ఉందో మా దగ్గర అంత బ్యాచ్ ఉంది. అవసరమైతే మా రేవంత్ రెడ్డి సపోర్ట్ కూడా తీసుకుంటాం మేము. మీరు పిచ్చి తెలంగాణను ఆగం చేయకూరు. కేసీఆర్ పాపం మంచిగా చేసిండు,
దాంట్లో కొన్ని మిస్టేక్స్ జరిగినాయి. మీకు కాంగ్రెస్కు ప్రభుత్వం వచ్చినప్పుడు ఆ మేధావి సంఘాలు, ఆ సంఘాలు, ఈ సంఘాలు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళు పోయి రిప్రజెంటేషన్ ఇయ్యి, గతంలో జరిగిన తప్పులు ఇవి, వాటిని మనం సరిచేద్దామని చెప్పుర్రి. అంతేగాని పూర్తి స్థాయిలో ఎన్ని రోజులు చదవాలి ఇంకా కాళేశ్వరం వార్త? ఎన్ని రోజులు చదవాలి చెప్పుర్రి? నాకు అర్థమైతే లేదు. 10 ఏళ్ల నుండి ఇదే పంచాయతీ. పోనీ దాని మీద ఒక ఆధారం వచ్చిందా? దానికి సంబంధించి ఒకటి 1,00,000 కోట్ల స్కామ్. ఎవరు ఎడమకాలు చెప్పు తీసుకొని కొడతాం మళ్ళీ ఇంకొకసారి 1,00,000 కోట్ల స్కామ్ అంటే. తెలంగాణ ప్రాంత ప్రజలు అంటుర్రు ఈ మాట. అలా 94,000 కోట్ల రూపాయలు అయితే 1,00,000 కోట్లు అనేది ఎక్కడైతుందండి? నిజమైన కాంగ్రెస్ కార్యకర్తకు తెలుసు, పాపం మా కాంగ్రెస్ బిడ్డలు అందరికీ తెలుసు, బీఆర్ఎస్ వాళ్ళకు తెలుసు, బీజేపీలకు తెలుసు, కమ్యూనిస్ట్ అందరికీ తెలుసు. ఈ మధ్యలో ఈ పార్టీలతో అంటగాగడానికి సంబంధం ఉంటుంది చూడు. ఈ బ్యాచ్ మేధావి అనే ఒక ట్యాగ్ లైన్ వేసుకున్నా. ఇగో ఈ బ్యాచ్ ఆడుతున్న డ్రామాలు ఇవన్నీ. నేను పూర్తిగా చెప్తున్నా, దాదాపుగా నేను చెప్తున్నా కదా, ఒక్కరోజు 2 రోజుల ముచ్చట కాదు ఇది. ఒక్కరోజు 2 రోజుల ముచ్చట కాదు. 26 నెలలుగా నేను పూర్తి స్థలం దాన్ని పూర్తిగా స్టడీ చేసిన. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా ఆరోపణ చేయలే, బీజేపీ స్పష్టంగా ఆరోపణ చేయలే, కమ్యూనిస్టులు ఆరోపణ చేయలే. దాంతోపాటు తెలంగాణకు సంబంధించిన బీఆర్ఎస్కు సంబంధించి ఒక క్లారిటీ ఉంది. మరి ఈ సోకాళ్ళకు సంబంధించిన మేధావులకు వచ్చిన నొప్పింది అంటే బీఆర్ఎస్ మీద ఆరోపణ చేయాలి. రేపు పొద్దుగాల కాంగ్రెస్ వాళ్ళు విపక్షం అవుతారు, బీఆర్ఎస్ వాళ్ళు అధికారంలోకి పోతారు. అప్పుడు కాంగ్రెస్కు సంబంధించి మేడిగా ఏది కాళేశ్వరం అద్భుతంగా ఉండే కాంగ్రెస్ ప్రభుత్వమే పూర్తి స్థాయిలో పడవ పెట్టిందని మళ్ళీ అప్పుడు ఆరోపణ చేసి బీఆర్ఎస్ వాళ్ళ దగ్గర పోయి మళ్ళీ పైసలు, ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళ దగ్గర పోయి మళ్ళీ పైసలు, రేపు పొద్దుగాల బీజేపీ వాళ్ళ దగ్గర పోయి పైసలు. గిదేనా మీ కథ? ఎన్ని రోజులు అండి ఇది? కాళేశ్వరం అనేది అద్భుతమైన ప్రాజెక్ట్. నేనేమంటున్నానంటే తెలంగాణ ప్రాంత బిడ్డలరా, మీ అందరికీ చేతులెత్తి దండం పెడతాం, మీ కాళ్ళ ముక్కన్న ముక్తాం. మీరు వెళ్ళండి, మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా అన్ని ప్రాజెక్టుల దగ్గరికి మీరు వెళ్ళండి, వెళ్ళి చూడండి. అక్కడ ఉండే ఇంజనీర్లు కానీ అక్కడ ఉండే ఆపరేటర్ల దగ్గర పోయి మాట్లాడండి, మీకు క్లారిటీ వస్తుంది. ఈ దొంగలు చెప్పే ముచ్చట్లయితే నమ్మ 1,00,000 కోట్ల స్కామ్ అని. అసలు ప్రాజెక్టుకి అయిందే 94-95 కోట్లు, అంతే, అంతకు మించి ₹1 ఎక్కువ కాలే. దాన్ని పట్టుకొని పూర్తి స్థాయిలో కూడా ఆరోపణలు చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో ఈ ప్రాజెక్టుని ఇంకా ఎన్ని రోజులు ఇట్లా ఆరోపణలు చేస్తూ పబ్బం అంటే కాలాన్ని నిలదీస్తారు? నాకు అర్థం కాదు. అరే నేనే చేసిన భయ ఒక 10,000 వీడియోలు మొత్తం ఇప్పటి వరకు నేను చెప్తున్నా. ఈ వైఆర్టీవీలో దాదాపుగా 36,000 వీడియోలు చేస్తే దీంట్లో ఒక 30,000 వీడియోలలో పూర్తి స్థాయిలో ఈ ప్రాజెక్టులలో ఉంటుంది. ఇది అయిపోయింది భయ్. కాంగ్రెస్ రాజకీయం చేస్తలేదు, బీఆర్ఎస్ రాజకీయం చేస్తలేదు, బీజేపీ చేస్తలేదు. చేసేదల్లా ఈ సోకాల్డ్ మేధావులు అనేటోళ్ళే. తప్పుడు సంకేతాలు ఇస్తారు, ప్రభుత్వాలను తప్పుల పాలు చేస్తారు. నిన్న కవిత చేసిన ఆరోపణలు కూడా వాస్తవం ఉంది. కేసీఆర్ దగ్గర ఆ బ్యాచ్ ఒకటి ఉన్నది, ఇప్పుడు రేవంత్ రెడ్డి దగ్గర అదే బ్యాచ్ మోపోయింది. నేను చెప్తున్నా కదా, ఆయన దగ్గర దాదాపుగా 172 పేజీలకు సంబంధించిన అభివృద్ధి నమూనా ఉంటుంది తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి. అది ఏ డస్ట్బిన్లో పడ్డదో నాకు ఇప్పటికీ అర్థమవుతలేదు. నేను చెప్తున్నా కదా, అంతకుముందు కేసీఆర్ దగ్గర 222 పేజీలకు సంబంధించిన అభివృద్ధి నమూనా ఉండే. అంతకుముందు మీకు ఇంకొక అడుగు వెనకేస్తే రామోజీ ఫిలింకి సంబంధించి రామోజీరావు వచ్చి నగరాలు పట్టణీకరణకు సంబంధించి ఎట్లా నగరాలు ఉండాలనే దానికి సంబంధించిన ఒక రికార్డు కూడా ఇచ్చింది, మీ అందరికీ గుర్తే ఉంటుంది. ఇట్లా చాలా సంబంధించి అభివృద్ధి నమూనాలు ఉంటాయి. ఈ సోకాల్డ్ మేధావులు ఈ నెల నెల పబ్బం గడిపేటోళ్ళు ఉంటారు చూడు, వీళ్ళ కథ. నేను చాలా స్పష్టంగా ఉన్నా. అప్పుడు ప్రశ్నించినా ఇప్పుడు ప్రశ్న. దీంట్లోకి వెళ్ళి ఒక్క వీడియో పోతే నన్ను అడుగురు, ఒక్క వీడియో ప్రైవేట్లోకి పోతే నన్ను అడుగురు, లేదా డిలేట్ చేస్తే నన్ను అడుగురు. అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి. నేనేమంటున్నానంటే ఈ సోకాల్డ్ వల్ల తెలంగాణ రాష్ట్రానికి ఇంకా నష్టం జరుగుతుంది. సో మీరు సెమినార్లు నిర్వహించినా ఏదైనా పూర్తి స్థాయిలో ఏ సమీక్ష సమావేశం నిర్వహించి ఈ మేధావి అనేటువంటి పక్కన పార్టీలు అంటే విమర్శలు చేస్తే ఒక అర్థం ఉన్నది. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ మీద చేసినా, బీఆర్ఎస్ కాంగ్రెస్ మీద చేసినా, బీజేపీ వీళ్ళు చేసిల్లంటే రాజకీయ కోసం. వాళ్ళకేం అవసరం అండి? నిజంగా దాంట్లో ఎవిడెన్స్ ఉంటే తీసుకుపోయి న్యాయస్థానాలు ఉన్నాయి, న్యాయస్థానాల ముంగడ పెట్టి, పోలీస్ స్టేషన్లు ఉన్నాయి, గౌరవ సుప్రీంకోర్టు ఉన్నది, అక్కడ పెట్టుర్రి. ఇవన్నీ పక్కన పెట్టి ఎన్ని రోజులు ఇంకా పబ్బం గడుపుతున్నారు? సో కాళేశ్వరం అనేది అద్భుతమైన ప్రాజెక్టు. మీకు ఇంకా నమ్మకం లేకపోతే పోయి చూడురు. నేను చెప్తున్నా కదా, ఎస్ఎల్బీసీ లెక్క కాదు. ఎస్ఎల్బీసీలో పూర్తి స్థాయిలో చనిపోతే ఇప్పటి వరకు వాళ్ళ జాడలేదు, వాళ్ళ కనీసం వాళ్ళ డెడ్ బాడీలను కూడా బయటికి దిగలేదు. నేను చెప్తున్నా కదా, మరి ఇంత దారుణంగా తెగబడ్డారు ఈ తెలంగాణలో. వీళ్ళందరినీ ఆలపొద్దుగల ఈ ఊరవతల పంపించాలి, లేకపోతే తెలంగాణ ఆగం చేసేటట్టున్నారు. అరే భయ్ ఇక్కడ మేధావులో చెప్తున్నా, ఋతుపవనాలు వచ్చేసాయి. కేరళను తాకిన ఋతుపవనాలు మరికొన్ని రోజులలో విస్తారంగా వర్షాలు. ఈ నెల 27న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం. తెలుగు రాష్ట్రాలలో ఈదురుగాలులతో కూడిన వర్షాలు. ఇగో వానత్తందట, మేధావులరా వానత్తందట. మరి పోయి అలా ఒకసారి దునికిర్రు, అలా నీళ్ళల్లా బురదలల్లా లేపుతా వాగులల్ల వంకలల్లా దూకురు, తెలుస్తుంది. అరే భయ్ ఈ మేడిగడ్డను రిపేర్ చేపి అని చెప్పండి అయ్యా. ఏమనుకుంటారు? ప్రజల సొమ్మది, మీ ఇంట్లోకెళ్ళి ఇచ్చేది కాదు, మీ మంట్లకెళ్ళి ఇచ్చేది కాదు. కావాలని ఆగమాగం చేస్తున్నారు ఈ తెలంగాణ.
ఇక వసూళ్లలో రేవంత్కు టాలెంట్. కోట్లు వసూలు చేసినట్లుగా ఆరోపణలు. ఓటుకు నోటు కేసులోనూ దొరికిండు. నేషనల్ హెరాడే కేసులలో ఆయన పాత్ర బయటపెట్టాడు. ఈ కేసుపై రేవంత్కు ఎందుకు స్పందించడం లేదు ఎంపీ డీకే అరుణ? ఇగో ఇక్కడ ఒక క్లారిటీ చెప్పనా, ఇదే ఏదో సమావేశంలో డీకే అరుణకు సంబంధించి